ప్రేమని చూడ్డానికి వెళ్లి గుండె పగిలే నిజాలను తెలుసుకొని రామరాజుకి క్షమాపణ చెప్పిన సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా స్టార్ వెలుగు ఛానల్లో మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సేనాపతి ముసుగు వేసుకొని ప్రేమకి ఎలా ఉందో చూద్దామని చెప్పి రామరాజు ఇంట్లోకైతే అడుగు పెడతాడు. ఇక రామరాజు ఇంట్లోకి వచ్చి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు. మరోవైపు నుంచి బయటికి వచ్చిన రామరాజు సేనాపతినైతే చూస్తాడు. ఇక సేనాపతిని చూసి ఏయ్ ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ముసుగు తీసిన సేనాపతిని చూసి రామరాజు షాక్ అయిపోతూ ఏయ్ నువ్వేంటి ఇలా వచ్చావెందుకు అని అడుగుతూ ఉంటాడు. రామరాజు అయితే అది అది అని ఇక తడబడుతూ అప్పుడే ప్రేమ గది వైపు చూస్తాడు రామరాజు. ఓహో, నీ కన్న కూతురు కాలు ఎలా ఉందో, మేము తనని జాగ్రత్తగా చూసుకుంటున్నామో లేదా అని చూడ్డానికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు. కన్న కూతురికి యాక్సిడెంట్ అయితే కన్న తండ్రికి ఎలా ఉంటుంది, అందుకని చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉంటాడు సేనాపతి. అయితే నేనేమి నీ ముందు తలంచి రాలేదు, నా కూతురు కోసం వచ్చాను అని అనంగాల్ని అప్పుడు ఇక రామరాజు నవ్వుతూ అంటే మీకే నా ప్రేమలు, మీకే నా బంధాలు, ఎదుటి వాళ్ళకి ఆ ప్రేమలు బంధాలు ఉండవనుకున్నావా? నా కూతురు విషయంలో నీ కొడుకు చేసిన కుట్రలు నీకు భాగముందని నాకు తెలుసు. అమాయకురాలైన నా కూతుర్ని లవ్ ట్రాప్లో పడేసి పెళ్లి చేసుకుంటానని దాంతో అబద్ధం చెప్పి హోటల్ రూమ్లో రాత్రంతా నా కూతుర్ని బంధించి ఉదయమే దాన్ని తీసుకువచ్చి అందరి ముందు నవ్వుల పాలు చెయ్యాలనుకున్నాడు. కన్న కూతురు జీవితం కళ్ళ ముందే చెదిరిపోతూ ఉంటే ఏ తండ్రి తట్టుకోగలడు? నా కూతుర్ని నా ముందే నీ కొడుకు కొడితే నా గుండె ఎంత ఆవేదన పొందిందో తెలుసా? ఇప్పటికైనా మనుషుల్లా మారండి. శత్రుత్వాలు, కక్షలు అన్నీ కూడా మానేసి కొంచెం మనుషుల్లా బ్రతకండి. ఎదుటి వాళ్ళకు కూడా మీకులాగే ప్రేమలు ఉంటాయని, ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు ఉంటాయని అర్థం చేసుకోండి. నేనేమి నీ కూతురు కోసం వస్తే నిన్ను తరిమేసి బయటికి నెట్టయినో, ఎవరిదన్నా ప్రేమ ప్రేమే. కూతురు కోసం ఒక తండ్రి ఎంత ఆవేదన పడతాడో నాకు తెలుసు. నాకు 2 కూతుళ్ళున్నారు, అందుకని నీకేమి నేను అడ్డు చెప్పను. ప్రేమ గది ఇటువైపు లేదు, అటువైపు ఉంది. అటువైపు కిటికీ తెరిచే ఉంది, వెళ్ళి చూసుకో అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక అలా చెప్పేసి ఇక రామరాజు అయితే వెళ్ళిపోతాడు. రామరాజు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే సేనాపతి అయితే వెనుక వైపు నుంచి వెళ్ళి లోపలికైతే ఇక తొంగి చూస్తాడు. అలా తొంగి చూస్తున్నప్పుడు అప్పుడు ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరే ఉంటాడు. ప్రేమకి మంచినీళ్ళు ఇస్తూ ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక పడుకో, నిద్ర వస్తుంది అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే నిద్ర రావటం లేదురా, ఏదైనా కబుర్లు చెప్పు అని అంటూ ఉంటుంది. ప్రేమ ఏం కబుర్లు చెప్పను అని అనంగానే రే ఇప్పటికైనా నా మీద ఉన్న కోపం పోయిందా నీకు అని అంటూ ఉంటే నీ మీద ఉన్న కోపం నాకెప్పటికీ పోదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక ధీరజ్ అయితే నా చెల్లి జీవితాన్ని మీ అన్నయ్యతో కలిసి నాశనం చెయ్యాలనుకున్నావు, అసలు నిన్నెలా నేను క్షమిస్తాననుకున్నావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. రే ధీరజ్, నేను అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదురా, ఎప్పుడు నా మాట నమ్ముతావురా నువ్వు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే నేను ఎప్పటికీ నమ్మను, ఎందుకంటే మీ అన్నయ్యకి అంత ధైర్యాన్ని ఇచ్చింది నువ్వే. కావాలని నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. నా చెల్లికి ఏమవుతుందా అని, శత్రువుల ఇంటికి కోడలుగా వెళ్ళిన నా చెల్లి అక్కడ ఎన్ని బాధలు పడుతుందని మా నాన్న ఎంత విలువిల్లాడిపోయాడో తెలుసా? మీ అన్న ఏం చేశాడో, హాస్పిటల్ నుంచి వచ్చిన మా నాన్న ముందే నా చెల్లిని చంప పగలగొట్టాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? నీ వల్ల కాదా? ఆ రోజు నువ్వు దాని మెడలో తాళి వేసుకోమని చెప్పావు కాబట్టే కదా ఇదంతా జరిగింది అని అంటూ ఉంటే, ఆ రోజు నేను అమూల్యని తన మెడలో తాళి వేసుకోమన్నాను కాబట్టే అమూల్య ఈరోజు ప్రాణాలతో ఉంది. నువ్వు అది అర్థం చేసుకోవడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక అలా చూస్తూ ఉండిపోతాడు సేనాపతి. అసలు ఇంట్లో వాళ్ళకైనా బుద్ధుందా?
పెద్దవాళ్ళ వాళ్ళకు కూడా సరైన బుద్ధి లేదా? ఒక ఆడపిల్ల జీవితాన్ని కొడుకుని నాశనం చేయమని మీ నాన్న మీ అత్త అసలు ఎలా చెప్పగలిగారు? అయినా మా అమ్మ కూడా ఆ ఇంట్లో పుట్టిందే, ఆ రక్తమే. మరి నీకు మా అమ్మకి వాళ్ళ బుద్ధులు రాలేదు కదా? మా అమ్మ నీకోసం ఎంత త్యాగం చేసిందో నువ్వు మర్చిపోయావా అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఆ మాట విని సేనాపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సేనాపతి అయితే మా గురించి, ప్రేమ గురించి వేదవతి త్యాగం చేసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చెప్పు, మా అమ్మ ఎంత త్యాగం చేసింది నీ గురించి, కానీ మీ అత్తకి కానీ మీ నాన్నకి కానీ ఆ కనికరం లేదు. మీ అన్నయ్య చేత అమూల్యని ప్రేమ ట్రాప్లో పడేయించి మీ అత్త ఆనందాన్ని పొందింది. నా చెల్లెలి జీవితం నాశనమవుతుంటే చూసి ఆనందపడాలని చూసింది. మా అమ్మ ఏం చేసింది? మా నాన్నని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, అంతే తప్ప తను ఏం తప్పు చేసింది అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఇప్పుడు కూడా ఆస్తి, అంతస్తు, కులం, భేదం అని చూసుకుంటున్నారు వాళ్ళు. మరి నువ్వేం చేసావు? ఒక దుర్మార్గుణ్ణి ప్రేమించావు అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఆ మాట విని ఒక్కసారి సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక దుర్మార్గుణ్ణి ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. వాడు ఆ రోజు నీ నగలు నిన్ను తీసుకొని లేపుకుపోయాడు. ఆ తర్వాత అప్పటి నుంచి నేను నీకు ముందు నుంచే వాడి గురించి చెప్తున్నాను. కళ్యాణ్ గాడు అసలు కాడు, మంచివాడు కాదు, నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడని. వాడు మాయలో పడి నువ్వు నా మాట కూడా పట్టించుకోలేదు. కానీ నువ్వు మాత్రం వాడి మాటలు విని నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయావు. ఆ వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్న నగలు లాక్కొని వాడు నిన్ను వ్యభిచారిగా పోలీసులకి అప్పచెప్పి దుబాయ్లో అమ్మేద్దామని చూశాడు. సరైన సమయానికి వాడు నాకు దొరికి విషయం తెలుసుకొని వాడిని చితకబాదాను. అప్పుడు నీ గురించి వాడు చెప్పాడు, హోటల్ రూమ్లో ఉన్నావని. ఇప్పుడు నువ్వు పోలీసుల చేతిలో వ్యభిచారిగా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క గుండె పగిలిపోయి చచ్చిపోతారని, తన పుట్టింట్లు మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంటుందని మా అమ్మ ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. మా అమ్మ ఏడ్చి, రే నాకు ఒక సహాయం చెయ్యి, తల్లిలా నిన్ను అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను అని నన్ను బ్రతిమలాడింది. నా మేనకోడలు మెడలో తాలి కట్టి దానికి జీవితాన్నివ్వు. అది వ్యభిచారిగా అరెస్ట్ అయితే మా అన్నయ్య, మా అక్క తట్టుకోలేరు. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పటికే సగం చచ్చిపోయి ఉంటారు. ప్రేమ లేచిపోయిందని, పరువు పోయిందని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రేమ పోలీస్ స్టేషన్లో వ్యభిచారిగా దొరికిపోయింది, హోటల్ రూమ్లో ఉందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. పరువుకి ప్రాణం ఇచ్చే మా అన్నయ్య, మా అక్క ఖచ్చితంగా చచ్చిపోతారా అని బ్రతిమలాడితే ఆ రోజు హోటల్ రూము వెనక వైపు నుంచి కిటికీ బద్దలు కొట్టుకొని నీ దగ్గరికి వచ్చి నీ మెడలో తాళి కట్టాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే కాదు విని ఒక్కసారే సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. సేనాపతి షాక్ అయిపోతూ, అంటే ధీరజ్ ప్రేమ ముందు నుంచే ప్రేమించుకోలేదు, వాళ్ళిద్దరూ కూడా స్నేహితులుగానే ఉన్నారా? అంటే ప్రేమ, ధీరజ్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదా? మా కోసం వేదవతి తన కొడుకు చేత నా కూతురు జీవితాన్ని, మా ప్రాణాన్ని నిలబెట్టడానికి ఇంత త్యాగం చేసిందా అని సేనాపతి అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, వాడు మళ్ళీ నువ్వు హోటల్లో ఉన్న రూమ్లో వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా నీకు పంపించి మళ్ళీ నీ జీవితాన్ని నాశనం చేయాలన్నాడు అనుకున్నాడు. అప్పుడు కూడా నిన్ను కాపాడుకున్నాను కదే నేను, ఆ విశ్వాసం కూడా లేదా నీకు? చూడు, ఆ రోజు నేను బలవంతంగా మా అమ్మ కోసం నీ మెడలో తాళి కట్టాను, కానీ నిన్ను అంతకుముందే నేను ప్రేమించాను. ఆ రోజు అందరి ముందు నీ భుజం మీద చెయ్యి వేసి చిన్నప్పటి నుంచి మీ శత్రుత్వంతో పాటు మా ప్రేమ కూడా పెరిగి పెద్దదైందని చెప్పాను కదా, అది ముమ్మాటికి నిజం. చిన్నప్పటి నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నానే, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం. తరువాత నీకు ఈ విషయం ఎలా చెప్పాలని ఆలోచించి మొన్నే నా ప్రేమని నీ ముందు బయట పెట్టాను. భార్యాభర్తలుగా ఒక్కటయ్యి
7 అడుగులు నడవకపోయినా సరే 7 జన్మల బంధంగా నిలబెట్టుకోవాలని, సంతోషంగా జీవితాన్ని పంచుకోవాలని అనుకున్న సమయంలో నువ్వేం చేశావో, మీ అన్నయ్యకి హెల్ప్ చేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. మీ నాన్న, మీ అత్తయ్య అందరూ కూడా ఏం చేశారు, మా నాన్న పరువు తీయాలని చూశారు అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు ధీరజ్. అయితే ఇక నిజాలను తెలుసుకొని సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. సేనాపతి షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇక ధీరజ్ అయితే, మరి ఇవన్నీ కూడా నేను ఎలా మర్చిపోను, నువ్వంటే ప్రాణమే, నువ్వంటే పిచ్చి, చూసావు కదా నీకేమవుతుందని హాస్పిటల్లో ఎంతలా బాధపడ్డానో నాకే తెలుసు అని అంటూ ధీరజ్ అయితే ఇక ప్రేమని కౌగిలించుకొని నిజాలన్నీ కూడా బయట పెడతాడు. అది విని సేనాపతి ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇక సేనాపతి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఇక రామరాజు అయితే ఇక సేనాపతికి ఎదురయ్యి, నీ కూతుర్ని చూసుకున్నావా, మేము బాగానే చూసుకుంటున్నావు నీ కూతుర్ని అని అంటూ ఉంటాడు. రామరాజు, నువ్వు దేవుడు బావా అని అంటూ చేతులెత్తి సేనాపతి రామరాజుకి దండం పెడతాడు. ఇక రామరాజుకి దండం పెట్టడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఇక షాక్ అయిపోతూ రామరాజు అయితే, ఇదేంటి ఈ సేనాపతి నాకు దండం పెడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక రామరాజు లోపలికి వెళ్ళాక ఏమైంది సేనాపతికి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక ప్రేమ అయితే కొద్దిగా కుంటుకుంటూ బయటకైతే వస్తుంది. అమ్మ ప్రేమ, ఏంటమ్మా అలా ఒక్కదానివే వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ధీరజ్ ఏమయ్యాడు, వాడిని సహాయం చేయమనొచ్చు కదా అని అంటూ ఉంటే, ధీరజ్ పడుకున్నాడు మావయ్య, నాకెందుకో మా గది దగ్గరికి ఎవరో వచ్చినట్టు అనిపించింది అని అంటూ ఉంటే, అవునమ్మా మీ నాన్న వచ్చాడు అని అంటూ ఉంటాడు రామరాజు. ఏంటి మావయ్య మీరు చెప్పేది? అవునమ్మా మీ నాన్న వచ్చాడు, ముందు ఈ గది వైపుకి చూస్తూ ఉంటే మీ కూతురు అక్కడుంది అని నేనే పంపించాను మీ గది దగ్గరికి. అప్పుడు కిటికీలో నుంచి నిన్ను చూసుకుని అతను చాలా ఏంటో ఎమోషనల్ అయిపోయాడు. ఆ తర్వాత చాలాసేపు కిటికీ దగ్గరే నుంచొని ఉన్నాడు. చాలాసేపు కిటికీ దగ్గరే నుంచొని ఉండి కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత తను బాధపడుతూ వచ్చాడు. కూతుర్ని చూసుకున్నావు కదా, మేము చాలా బాగా చూసుకున్నావు నీ కూతుర్ని అని నేను చెప్పానమ్మా, కానీ అప్పుడు మీ నాన్న ఏం చేశాడో తెలుసా అని రామరాజు అంటూ ఉంటాడు. ఏం చేశాడు మావయ్య? నాకు చేతులెట్టి దండం పెట్టి నువ్వు దేవుడు బావా అని మొట్టమొదటిసారి నన్ను బావా అన్నాడు అని అనగానే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. అయితే ఇక షాక్ అయిపోతూ, ఏంటి మావయ్య మీరు చెప్పేది, మిమ్మల్ని బావా అని పిలిచాడా అని అంటూ ఉంటే, అవునమ్మా ఎందుకు పిలిచాడో అర్థం కాలేదు, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రే రామరాజు రారా బయటికి, రే రామరాజు నీ అంత చూస్తాను అన్న సేనాపతి ఈరోజు నన్ను బావా అని నోరారా ఎందుకు పిలిచాడో నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే నాన్న మా రూమ్ దగ్గరికి వచ్చి నిజం తెలుసుకున్నాడా, ధీరజ్కి నాకు పెళ్ళి ఎలా జరిగిందో, కళ్యాణ్ గురించి ధీరజ్ మాట్లాడిన మాటలు అన్నీ వినేశాడా, ఇప్పుడు ఏం చెయ్యాలి మావయ్య, మీరేమీ అనుకోనంటే నేను నాన్నతో మాట్లాడతాను మావయ్య, ధీరజ్ పడుకున్నాడు కదా అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా ప్రేమ అలా అనగానే ఇక అదేంటమ్మా అంత మాట అన్నావు, నేను మరీ అంత చెడ్డవాణ్ణి కాదు, మీ నాన్నతో మాట్లాడుకోవాలంటే నువ్వు ఇక్కడే మాట్లాడుకో, ఇంటికి అయితే వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. ఒక్కసారి మా నాన్నకి ఫోన్ చేస్తాను మావయ్య అని అంటూ ఉంటుంది. ఇక ఫోన్ చేసుకుంటుంది. ప్రేమ ఫోన్ చేస్తుందేంటి అని సేనాపతి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అమ్మ ప్రేమ, నాన్న ఒక్కసారి నాన్న నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బయటికి తీసుకువెళ్ళి ప్రేమని కూర్చోబెడతాడు రామరాజు. మీ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోండమ్మా, మధ్యలో నేనేమీ ఉండనులే అని ఇక తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు రామరాజు. అయితే అప్పుడు ఇక సేనాపతి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇక వెనక్కి వచ్చి అమ్మ ప్రేమ కాలు ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటే, నాన్న అదేంటి నాన్న
అక్కడ దాకా గుమ్మం దాకా వచ్చి కిటికీ దాకా వచ్చి వెళ్ళిపోయావేంటి? నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా బయటికి అని అంటూ ఉంటుంది ప్రేమ. లేదమ్మా, లేదు, నిజాలు తెలుసుకొని నేను వచ్చేసాను అని అంటూ ఉంటాడు సేనాపతి. అయితే ఇక సేనాపతి అన్న మాటకి అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ప్రేమ అయితే, ఏంటి నాన్న, ఏంటి నువ్వు తెలుసుకున్న నిజాలు అని అనగానే, ఏం లేదమ్మా, నీ ప్రేమ, నీ పెళ్ళి ఎలా జరిగాయో మొత్తం తెలుసుకున్నాను. నిజంగా మీ వేదవతి అత్తయ్య మాకన్నా ఎంతో బాగా ఆలోచించింది మన కుటుంబం గురించి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా, అంటే నువ్వు ధీరజ్ మాట్లాడిన మాటలన్నీ వినేసావా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. విన్నానమ్మా, విన్నాను. ఇన్ని రోజులు ఈ కుటుంబం గురించి, ఈ కుటుంబం నాశనం గురించి ఆలోచించాను. వీళ్ళ మీద పగతో రగిలిపోయాను. కానీ వీళ్ళు మాత్రం నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఎంత దూరం వెళ్ళారో. కానీ మీ అన్నయ్య అమూల్య జీవితాన్ని నాశనం చేస్తుంటే అలా చూస్తూ ప్రేక్షకుల్లా ఉండిపోయాను. కానీ వీళ్ళు ఏడుస్తుంటే వీళ్ళ ఏడుపుల ఆనందాన్ని వెతుక్కున్నాను. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నాడని నేను అనుకోలేదమ్మా. నాకు కూడా ఒక ఆడపిల్ల ఉందని ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను మృగంలాగా. కానీ మీ అత్త మాత్రం అలా చెయ్యలేదు. మీ వేదవతి అత్త కుటుంబం గురించి మేము ఎన్ని మాటలన్నా, తన భర్తని ఎన్ని తిట్లు తిట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కుటుంబం పుట్టిల్లు గురించి ఆలోచించి నీ జీవితాన్ని నిలబెట్టింది నా చెల్లెలు దేవతమ్మ, దేవత అని అంటూ ఉంటాడు సేనాపతి. అయితే వెంటనే ఈ విషయం నేను అక్కతో చెప్తాను అని అంటూ ఉంటే, వద్దు నాన్న, అంత పని చేయకు, అత్త తట్టుకోలేదు. నేను కూడా ఎవరినో ప్రేమించి మోసపోయానని చెప్తే అత్త తట్టుకోలేదు నాన్న అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక ప్రేమ సేనాపతి అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు, చెప్పకపోతే రామరాజు బావు మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది కదా అని అంటూ ఉంటే, వద్దు నాన్న, కొన్ని రోజులు ఎటువంటి గొడవలు లేకుండా, వీళ్ళతో మీరు ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండండి, అంతే చాలు, అవే మెల్లిగా సర్దుమణుగుతాయి అని చెప్తూ ఉంటుంది ప్రేమ. అయితే ఈలోపు ధీరజ్ అయితే వస్తాడు. ప్రేమ, ఏంటి నా పర్మిషన్ లేకుండా ఎందుకు నువ్వు మీ నాన్నతో మాట్లాడుతున్నావు? అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో బయటికి అని అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే, ధీరజ్ ఏంటా మాటలు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రేమ. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఇక నా కంటికి కనిపించకూడదు, నా ఇంటికి రాకూడదు, వెళ్ళమని చెప్పు మీ నాన్నని అని అంటూ ఉంటే, నాన్న అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి సేనాపతి ఇక అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రేమని తీసుకొని లోపలికి వస్తాడు ధీరజ్. అయితే ఇక రామరాజు గదిలో నుంచి వచ్చి, అమ్మ ప్రేమ, మీ నాన్న వెళ్ళిపోయాడా అని అడుగుతూ ఉంటే, ఏంటి వీళ్ళ నాన్నతో ప్రేమ మాట్లాడుతుందని మీకు ముందే తెలుసా అని రామరాజుని ధీరజ్ అయితే అడుగుతాడు. కన్న బిడ్డ కోసం కన్న తండ్రి వస్తే నువ్వేంట్రా అలా కోపగించుకుంటున్నావు? అసలే ప్రేమకి యాక్సిడెంట్ అయిందని, ఎలా ఉందని చూడ్డానికి వచ్చాడు, తప్పేముంది దాంట్లో అని అంటూ ఉంటే, వాళ్ళు అవకాశవాదులు నాన్న, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు అలాగే చేస్తారు, అవకాశాన్ని బట్టి వాళ్ళు మారిపోతారు అని అంటూ ఉంటే, రే అలా అనుకురా, తండ్రి కూతుర్లా ప్రేమకి అది స్వార్థం ఉండదు. నిజంగా సేనాపతి కళ్ళల్లో ప్రేమ మీద ప్రేమ కనిపించింది, కూతురు మీద ఆరాటం కనిపించింది. అందుకని నేను కూడా వాళ్ళని మాట్లాడుకోమని చెప్పాను, నేనే ప్రేమని బయటికి తీసుకువెళ్ళాను అని అంటూ ఉంటాడు రామరాజు. నాకు ప్రేమ వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు నాన్న, ఇంకెప్పుడు కూడా మీరు అస్సలు కూడా వీళ్ళ గురించి ఆలోచించకండి, తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోవాలని వీళ్ళెప్పుడూ కూడా మీరు కలపాలని చూడకండి అని అంటూ చెప్పేస్తాడు ధీరజ్. అయితే అప్పుడు ఇక ప్రేమ, అది కాదురా అది అని అంటూ ఉంటుంది. ఒకవేళ నీకు వాళ్ళే కావాలంటే ఇప్పుడే నిన్ను మీ ఇంట్లో దింపేస్తాను అని అంటూ ఉంటాడు ధీరజ్. నీకన్నా పిచ్చి పట్టిందా? భార్యని పుట్టింటికి పంపిస్తానంటున్నావు, తనేం తప్పు చేసిందని అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఏమీ అనలేక ఇక ప్రేమని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు. అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా భద్రావతి సేనాపతిని ఆ ఇంట్లో నుంచి రావడం చూస్తుంది. రే సేన, ఏంట్రా
రామరాజు ఇంట్లో నుంచి వస్తున్నావు అని అంటూ ఉంటే ప్రేమని చూడాలనిపించిందక్క అని సేనాపతి అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.